వ్యక్తిత్వం అంటే చాలా ఇష్టం. సీనియర్ హీరోయిన్ లయ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ పేరులోనే ఏదో పవర్ ఉంటుంది, ఆ పేరులోనే ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఆయన సినిమా వచ్చిందంటే అభిమానుల్లో పండగే. పవన్ సినిమాల్లో ఎంత ఇమేజ్ సంపాదించుకున్నారో రాజకీయాల్లో కూడా అంతే ఇమేజ్ సంపాదించుకున్నారు. పవన్ సినిమాలు, నటన కంటే ఆయన వ్యక్తిత్వాన్ని చూసి అభిమానులుగా మారుతున్నవారు ఎందరో ఉన్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలలోనూ పవన్ అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. ఓ సందర్భంలో డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నట్టుగా పవన్ స్థాయి వేరు, స్థానం వేరు. రోజుకు కోట్లు సంపాదించే సత్తా ఉన్నప్పటికీ తనను ఇంతటి వాడిని చేసిన సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో పవన్ రాజకీయాల్లోకి వచ్చారు. తాజాగా జనసేనానిపై సీనియర్ హీరోయిన్ లయ అభిమానాన్ని చాటుకున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లయ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్పీచ్లు ఇష్టమని, ప్రతినిత్యం రాజకీయ నాయకులు మాట్లాడినట్టుగా కాకుండా ఫ్రెష్గా, కొత్తగా పవన్ ఉపన్యాసాలు ఉంటాయన్నారు. ఆయన ఆహ్వానిస్తే పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇక రోజా గురించి లయ మాట్లాడుతూ హీరోయిన్గా రాణించిన రోజా రాజకీయాల్లోకి వెళ్ళి పక్కా పొలిటీషియన్లా మాట్లాడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ రాజకీయ నాయకుడిలా కనిపించరా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన సిన్సియర్గా ట్రై చేస్తున్నారని, వేరొకరిని అనుకరించకుండా రాజకీయ నాయకుడంటే ఇలా కూడా ఉంటారా అనిపించేలా పవన్ వ్యక్తిత్వం ఉంటుందని లయ ప్రశంసించారు. అయితే లయ ఇప్పుడు రోజా పేరును ప్రస్తావించడం చర్చనీయాంశం అవుతోంది. దక్షిణాదిలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగొందిన రోజా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మొదట్లో తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. అనంతరం వైసీపీలో చేరిన రోజా దూకుడుగా వెళ్ళి ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్నారు. వాడి వేడి విమర్శలతో ప్రత్యర్థులకు చెక్ పెట్టడం ఆమె శైలి. కానీ కొన్నిసార్లు రోజా వైఖరి విమర్శలకు తావిచ్చింది. 2019లో రోజా రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక ఆమె మాట్లాడే మాటలు పూర్తిగా వివాదాస్పదమయ్యాయి. సొంత పార్టీలోనే ఆమె తీరును తప్పుబట్టిన దాఖలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే లయ సైతం సున్నితంగా రోజాకు చురకలంటించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక లయ స్వయంవరం, మనోహరం, మిస్సమ్మ, విజేంద్రవర్మ, టాటా బిర్లా, మధ్యలో లైలా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. హీరోయిన్గా మంచి ఫామ్లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న లయ భర్తతో కలిసి అమెరికాలో ఉంటున్నారు.